ఫైవ్ న్యూస్ కి స్వాగతం. కామారెడ్డి జిల్లా బాన్సువాడ పట్టణంలో బాన్సువాడ మున్సిపల్ ఎన్నికల 3వ వార్డులో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి హకీం ఎన్నికల ప్రచారంలో మాజీ బీసీసీ చైర్మన్ భాస్కర్ రెడ్డి పాల్గొన్నారు. ఇంటింటికి తిరిగి ప్రజలను కలిసి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి హకీంకు అనుకూలంగా ఓటు వేయాలని విజ్ఞప్తి చేశారు. ఈ సందర్భంగా పెద్ద సంఖ్యలో కాంగ్రెస్ పార్టీ నాయకులు, ప్రజలు హాజరయ్యారు. మీకు అందరికీ తెలుసు, గతంలో మీకు ఒక 5 సంవత్సరాలు మీరు అవకాశం ఇస్తే ఆ రోజు టిఆర్ఎస్ పార్టీ తరఫున హకీంని గెలిపించడం జరిగింది. మరి ఈరోజు మళ్ళీ మీ ముందుకు రావడం జరిగింది. ఈరోజు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా ఈరోజు మన అధిష్టానం, మన నాయకుడు మీ 3వ వార్డు నుంచి హకీంని నిలబెట్టడం జరిగింది. ఈరోజు మన గుర్తు ఏంది? చేతు గుర్తు. మనకందరికీ ఒక గుర్తు అలవాటు అయిపోయింది కాబట్టి ఆ గుర్తు మర్చిపోండి. మన గుర్తు చేయి గుర్తు. మన తినే చెయ్యి ఏందనేది గుర్తుపెట్టుకొని అది గుర్తుపెట్టుకొని ఓటేస్తే మంచి జ్ఞాపకం ఉంటుంది. ఆటోమేటిక్గా మైండ్లకి పాత గుర్తులన్నీ పోతాయి. అందుకే మన గుర్తు బాగా గుర్తుపెట్టుకొని చేయి గుర్తు మర్చిపోకండి. చేయి గుర్తు మీద ఓటేసి మళ్ళీ మీరు ఆశీర్వదించి మళ్ళీ హకీంని గెలిపిస్తే మీరు అనుకున్న పనులన్నీ జరుగుతాయి. మీరు గతంలో నేను ఇక్కడ ఎన్నికల ప్రచారంలో వచ్చినప్పుడు మీరు ఏదైతే నాకు విషయం చెప్పారో, సార్ మాకు ఇక్కడ బాత్రూమ్లు లేవు, బాత్రూమ్లకు చాలా ఇబ్బంది అవుతుంది, ఈ ఒక్క సాయం చేసి పెట్టండి అంటే నేను అడిగినా మీకు ఎంత అవుతుందని. సార్ 10 లక్షల వరకు అవుతుంది అన్నారు. ఇమ్మీడియట్గా 10 లక్షలు ఇచ్చిన తెల్లారే మీకు వర్క్ స్టార్ట్ అవుతుంది. మరి మీరు మాకు మేలు చేసినప్పుడు మేము కూడా మీకు మేలు చేయాలి కదా. మీరు ఓటు ద్వారా మాకు ఎట్లయితే మేలు చేస్తున్నారో మేము కూడా మీకు మేలు చేయాలి. కాబట్టి మీ మేల్ని మేము మర్చిపోము. కాబట్టి ఆ రోజు మీరు అడిగిన మాటను కాదనుకుంటా ఇమ్మీడియట్గా మా ఆడపిల్లలకి ఏదైతే ఇబ్బందికరమైన వాతావరణం ఉండేనో అది ఇమ్మీడియట్గా తెల్లారే మొదలు పెట్టినచ్చారు ఆ కార్యక్రమం.